హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఎన్ఎం వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మా అత్తమ్మ చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. దానికోసం ఏమేమి కావాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక 3 గుడ్లు తీసుకోండి, 1/2 కప్పు ఆయిల్, 1 కప్పు షుగర్, 1/2 స్లైస్ నిమ్మకాయ అనమాట. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి, దాంట్లోకి 3 గుడ్లను వేసుకొని దాంట్లోకి 1 కప్పు షుగర్ తీసుకోండి. అండ్ ఇదే కప్పుతో మళ్ళీ మనం మైదాపిండి కూడా తీసుకుంటాము. సో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. 1/2 కప్పు పైన 1 టేబుల్ స్పూన్ అంతా మంచి నూనె, వంట నూనె ఏదైనా సరే తీసుకొని మూడింటిని మంచిగా మిక్సీ పట్టుకోండి. చక్కెర మంచిగా కరిగేలాగా ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు మంచిగా మిక్సీ పట్టేసుకోండి. అండ్ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. సో నిమ్మరసం లేకపోయినా ఎగ్ స్మెల్ రావద్దు అని అనుకుంటే వెనిలా ఎసెన్స్ కూడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సో వెనిలా ఎసెన్స్ నా దగ్గర లేదు, సో నేను 1/2 టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత రెడీ అయిన బ్యాటర్ని ఒక గిన్నెలో వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోండి అండ్ వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. సో నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే షుగర్ని తీసుకున్నామో సేమ్ కప్పుతో మైదా పిండిని కూడా తీసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, సాల్ట్ వచ్చేసి కొంచెం చిటికెడు తీసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ తీసుకోండి. అంతే. మనం తీసుకున్న అన్నిటిని కూడా ఒకసారి మంచిగా జల్లెడ పట్టుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్లోకి ఈ కోకో పౌడర్ని కొద్దిగా వేస్తూ మంచిగా కలుపుకోండి. మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట. ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండండి. అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అట్లా ఇట్లా కలపడం వల్ల పిండి ఎక్కువగా ముద్దలుగా ఉండలుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 1 డైరెక్షన్లోనే కలుపుకుంటూ ఉండండి ఒక 5 to 10 minutes. తర్వాత దీంట్లోకి 1/2 కప్పు పాలను కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. అండ్ మొత్తం అన్నీ కలుపుకోండి ఒక 5 to 10 minutes. మంచిగా బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందం గిన్నె పెట్టుకోండి. అండ్ దాంట్లోపల ఒక స్టీల్ స్టాండ్ కానీ లేదు అంటే మనం ఇసుక పోసుకొని ఒక ప్లేట్ని కానీ పెట్టుకోవచ్చు. సో స్టీల్ స్టాండ్ ఉంది నా దగ్గర, సో అది పెట్టుకొని ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. 10 నిమిషాలు మంచిగా గిన్నెను వేడవ్వనివ్వండి. తర్వాత ఏ గిన్నెలో అయితే మనం కేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా మైదా పిండి వేసుకొని మంచిగా గిన్నెకి అంటుకునేలాగా అని పక్కన పెట్టుకోండి. దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ కేక్ బ్యాటర్ని వేసుకోండి. అండ్ మంచిగా ఒక 5 నిమిషాలు ట్యాప్ చేసుకోండి గిన్నెని. లోపల ఎయిర్ బబుల్స్ కానీ ఉండలు ఇట్లా కట్టినట్టు అనిపిస్తే కూడా మనం ఒక 5 to 6 times ట్యాప్ చేసుకోవడం వల్ల అది మంచిగా సెట్ అవుతాయి అన్నమాట. తర్వాత పైన గార్నిషింగ్ కోసం జీడిపప్పుని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము. అండ్ ఫైనల్గా వేసుకున్నా పర్లేదు, ఇప్పుడు వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది పొంగుతుంది కదా, ఉడికేటప్పుడు ఫ్లఫీగా అవుతుంది. అప్పుడు అవి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫైనల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని మనం 10 నిమిషాలు వేడి చేసుకున్న గిన్నెలో మెల్లగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ పెట్టుకున్న తర్వాత ఒక 25 to 30 minutes మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అండ్ 25 minutes తర్వాత చాక్తో చెక్ చేసుకుంటే చాలా బాగా వచ్చింది చాక్లెట్ కేక్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.